సాగు లేదు, దేనికి ఉపయోగం తెలియక అడుగుతా బాబు. ఇది పాలసముద్రం అది ఏమో మొత్తం చెర్లని పాల సముద్రం ఉంది బాబు. అంటే వీడు ఏం డీసిల్టేషన్ చేసి ఏందో కానీ అటు ఇట్లాంటి బాబు ఇట్లా కలబడుతుంది. అదే ఇవి కూడా తక్కువన్నాయి బాబు. కోటీశ్వరుడు కోటీశ్వరుడు కావాలని మేము అనుకుంటే ఎట్లా ఇటుకొచ్చి తీసుకో బాబు. చేప మళ్ళీ 4 times మందు కొట్టించాం కంట్రోల్ అయింది. ఇప్పుడు మనం పొలాలలో కానీ ఇప్పుడు పొలాల్లో పోయారు కదా, దానికి ఏముండదు. టైమ్స్ నిన్న బాగుంది, అన్ని అడుగు నిన్న మన బాగుంది. ఇప్పుడు ఈ చేప తీసేయకుండా రెండు చేప కూడా పోతుంది. పగబట్టి తీసుకుంటే బయట ఎత్తుంది. ఉన్న చేప పడేది లేకపోతే మొత్తం 5-10 నిమిషాలు ఒక గడ్డ ఒక దీవి లెక్క అట్లా అట్లా మధ్యలో లేకుండా కానీ పోసిండు. అప్పుడు గుల పోసిరు నడిచింది. అప్పుడు ఏదో వచ్చినాక పానం ఉండదు, డెవలప్ పానం ఉండదు. అదే అంటున్నా. నిరుడు ఏడైనా చేపలు తగ్గింది. మీరు చేప మేము పోతున్నాం, మేము పోస్తున్నాం. ఇంతకు చేప తక్కువైతే ఇప్పుడు పుట్టాలి. ఇక్కడ మనసులో అయితే పోలేదు. కనీసం 100 రూపాయల కిలో అయినా, 100 రూపాయల కిలో అయినా యాక్చువల్లీ ఇంతకుముందు మనకు ఆఫీషియల్గా వాటర్ రిసిప్ట్ అయినాయి 178 ఉన్నాయి సార్. తర్వాత గ్రాడ్యువల్గా వాటర్ రావడము, కొద్ది కెనాల్ వాటర్, ఫ్లడ్ వాటర్ కూడా రావడము కొద్ది ఇంక్రీజ్ అయింది. ఎడ్లు బర్రెలు కనీసం మేస్ కనీసం అవైలబుల్ దిగబడుతుంది. ఇప్పుడు మత్స్య కార్మికులు, ముఖ్యంగా గంగపుత్రులు, ప్రభుత్వ పరంగా వారిని ఏ విధంగా ఆదుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నప్పటికీ మరి గత సంవత్సరం కానీ ఈ సంవత్సరం కానీ, ఈ సంవత్సరం అయితే ఇంకా మనం ఆరంభ దశలోనే ఉన్నాం. గత సంవత్సరం చెరువులలో నీరు తగ్గిపోవడంతో ఆక్సిజన్ కొరత, అట్లాగే పాల సముద్రం, గుర్రపు డెక్క లాంటి మరి విషవాయువులను వెదజల్లేటటువంటి ఒక కలప తోని చేప చనిపోవటం. అంటే గతంలో అయితే, గత సంవత్సరం అయితే జగిత్యాల జిల్లాలో దాదాపు
మోర్ దెన్ 50% చేప చనిపోయింది. మరి ఈ సంవత్సరం ఆరంభం దశలోనే అటు కన్నపల్లి చెరువు కానీ ఇటు ముప్పారపు చెరువు కానీ చేప చనిపోవడం నిజంగా ఆశ్చర్యం కలిగిస్తుంది. తెలియడంతో ఇవాళ ఇక్కడి డిస్ట్రిక్ట్ ఫిషెస్ డెవలప్మెంట్ అధికారి గారు ఇక్కడ స్థానిక మత్స్య కార్మికులు గంగపుత్రులు అందరం కూడా పరిశీలించడం రావడం జరిగింది. వాస్తవం కూడా ఇదంతా గత సంవత్సరం పోసిన చేప వృద్ధి కోసం గత సంవత్సరం సమయం సరిపోకపోవడంతో ఈ రెండో సంవత్సరం కూడా దాన్నే కంటిన్యూ చేసి ఈ రెండో సంవత్సరం చివరిలో పట్టుకున్నట్టయితే అప్పుడు చేప పెరిగి కొంత ఆదాయాన్ని సమకూర్చని భావిస్తే ఆ పెరిగిన చేప చనిపోతుంది. మరి దీంతో మత్స్య కార్మికులకు తీరని నష్టం వాటిల్తుందని చెప్పక తప్పదు. ఏ విధంగా రైతాంగానికి ప్రకృతి వైపరీత్యాలతోని పంట నష్టం జరుగుతుందో ఇవాళ మత్స్య కార్మికులకు కూడా ఈ ఆక్సిజన్ కొరత, చెరువులలో ఇవాళ మిషన్ కాకతీయ కింద చెరువుల మరమ్మతు చేపడుతున్నట్టు ప్రభుత్వం పేర్కొంటున్నప్పటికీ ఇవాళ ఈ చెరువుల మరమ్మతులో ఎంతవరకు చెరువు కట్ట బలోపేతమనే కానీ లేక మత్తడి కానీ ఈ స్లూస్ కానీ ఇటువంటి కాంపోనెంట్స్ మీద దృష్టి పెడుతున్నారు. చెరువు శుద్ధీకరణ, చెరువులు విషవాయువులను వెదజల్లేటటువంటి యొక్క పనికిరాని చెట్టును తొలగించడానికి మరి చర్యలు చేపట్టలేకపోతాం. నేను శాసనసభ వేదికగా కానీ స్వయంగా మంత్రి గారికి కానీ ఇరిగేషన్ శాఖ అధికారులు కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. ఇలా డీసిల్టేషన్లో ఏదైతుందో కేవలం మట్టి ఒకే ప్రాంతంలో తీసేయడం పరిమితం కావడంతో ఈ చెరువు మొత్తం మీద ఈ పనికిరాని చెట్టును తీయడానికి ప్రయత్నం చేస్తలేరు. ముందు చెరువు శుద్ధీకరణ అంటే చెరువులో పనికిరాని చెట్టు అనేది ఉండొద్దు. ఆ విధంగా దాన్ని మనం చేసుకున్నప్పుడు మాత్రమే ఇటు రైతాంగానికి కానీ అటు మత్స్య కార్మికులు కానీ ఉపయోగకరంగా ఉంటుంది. లేకుంటే ఇప్పుడు నీరు కలుషితమైపోయినటువంటి ఒక పరిస్థితులలో, నీరంతా విషవాయువులతో కలుషితమైన పరిస్థితులలో కింద పంట పొలాలకు నష్టమే, చెరువులో చేప కూడా వృద్ధి కోల్పోవటమే కాకుండా మరి అకాలంగా చేప చనిపోవడం మనం గమనిస్తున్నాం. దీనికి తోడు కొంతమేరకు ఏదైతున్నదో ఈ ప్రత్యేకంగా ఈ ముప్పారపు చెరువు కానీ కన్నపల్లి చెరువు కానీ కొంత జగిత్యాల పట్టణానికి చెందినట్టుగా మురికి నీరు కూడా ఇందులో కలుస్తుంది. ఈ మురికి నీరు కలవడం కూడా ఒక విధంగా కారణమని చెప్పని భావించక తప్పదని చెప్పంటారు. వాస్తవంగా ఈ మురికి నీరు చెరువులో కలవకుండా దీన్ని డ్రైనేజ్ ఉపరితలంకి వెళ్ళి మరి బయటకు పంపే విధంగా చర్యలు చేపట్టాలని చెప్పని మున్సిపాలిటీ భావించడము, ఆ రకంగా నివేదికలు సిద్ధం చేసి ప్రభుత్వాన్ని కూడా నివేదించడం జరిగింది. ఏదేమైనా కానీ ఈ మురికి నీరు చెరువులలో చేరకుండా ఒక చర్య చేపట్టడం, దానికి తోడు ఏదైతుందో చెరువులలో విషవాయువులు వెదజల్లేటటువంటి చెట్లను పూర్తిగా తొలగించడము, చేప విత్తనానికి సంబంధించి కూడా వాస్తవంగా ఇవాళ గొర్రెల పెంపకందారులకు ఏ విధంగానైతే గొర్రెల ఎంపిక అనేది లబ్ధిదారుల ఆలోచనకు చేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ విత్తనం ప్రభుత్వం సరఫరా చేయాలనేటువంటి ఒక ఆలోచనతో ఈ మత్స్య కార్మికులు ప్రభుత్వం ఇచ్చే ఒక నారు వాళ్ళ కనీసం ఒక 1/10 కూడా సరిపోదు. ప్రభుత్వం ఇచ్చే నారు కూడా ముందుగానే ఆ సొసైటీ ఏదైతుందో ముందులో అందులో నారు పోసుకుంటారు లక్షల రూపాయలు వెచ్చించి. ప్రభుత్వ పరంగా మనం ఏ మేరకు రాయితీ కల్పిస్తామో ఆ రాయితీ ప్రత్యక్షంగా అటు మత్స్య పారిశ్రామిక సహకార సభ్యులకు అందించినట్టయితే దాన్ని ఏ విధంగా వినియోగించాలో ఆలోచన చేసుకోవచ్చు. వీళ్ళ ఎనిమల్ హస్బెండ్ డిపార్ట్మెంట్తోని పశువుల వ్యాధి నివారణ కొరకు ఏదైతే మందులు పంపిణీ చేయాలని చెప్పని సంకల్పిస్తున్నదో మత్స్య పారిశ్రామిక సంస్థ నుండి ఈ చేపల వృద్ధికి సంబంధించినటువంటి ఒక వాటి ఆరోగ్యానికి సంబంధించి ఈ వ్యాధుల బారిన పడుతున్నప్పుడు నిరోధించడానికి ప్రభుత్వంకి ఏ విధంగా ఒక సహకారం అందడం లేదు. లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారని చెప్పి అంటున్నారు. వీళ్ళు చేపలు వ్యాధి బారిన పడుతున్నప్పుడు ఆ వ్యాధి నిరోధించడానికి కొరకు ఏదైతుందో
ప్రభుత్వ పరంగా ఇవాళ మందుల కొనుగోలుకు ప్రత్యేకంగా రాయితీ కల్పించాలి. చేపల విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని ఆ విస్తీర్ణత మన లెక్కతోని ఆ మందులు కూడా వాటికి కావాల్సినటువంటి ఒక ఆర్థికంగా రాయితీ సమకూర్చాలి. అప్పుడు కొంతమేరకు ఏదైతుందో వాళ్ళకు మనం తోడ్పడినట్టు వాళ్ళ మొత్తం చెప్పంటున్నాం. అట్లాగే నారు కూడా ఏదైతుందో నేను గతంలో అంటే ఈ సంవత్సరం ఆరంభానికంటే ముందుగానే నేను విజ్ఞప్తి చేయడమే కాకుండా స్వయంగా మత్స్య కార్మికులు గంగపుత్రులు అందరూ కూడా ఏదైతుందో మీరు నారు ప్రభుత్వ పరంగా రాయితీ కల్పించాలని చెప్పి ఏదైతే ఆలోచన చేస్తుందో ఆ రాయితీకి వెచ్చించే నిధులు ఆ చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని మాకు నగదు రూపాయన ఇచ్చినట్టయితే మా ఆలోచనకు అనుగుణంగా మేము కొనుక్కొని మేము నారు పోసుకునే అవకాశం ఉంటుందని కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కానీ రాబోయే కాలం లోపలైనా ప్రభుత్వ పరంగా కల్పించే రాయితీ వాళ్ళు చేప విత్తనం సరఫరాకు బదులు చేప విత్తనం ఎట్లాగో మీరు ఇతర రాష్ట్రాల నుండి కొనుగోలు చేయాలి. కాబట్టి ఆ కొనుగోలు అనేది ఇవాళ మత్స్య పారిశ్రామిక సభ్యులకు వాళ్ళ ఆలోచనకు వదిలేస్తే వాళ్ళ ఇష్టానుగుణంగా మంచి చేప నార ఏదనేది వాళ్ళు ఎంచుకొని కొనుక్కుంటారు. అనుకూలమైన టైం లోపల, అది ముఖ్యం, అనుకూలమైన టైం లోపల కొనుక్కొని వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ సంవత్సరము మన జగిత్యాల జిల్లాలో 450 చెరువులు ఉంటే ఇప్పుడు ఇంతవరకు ఏదైతుందో కేవలం 250 చెరువులలో నారబోయగలిగిన దానికి మనం ఇవాళ ఈ వర్షాభావ పరిస్థితులు, చెరువులలో ఆశించిన మేరకు నీరు చేరుకోకపోవటము, దానివల్ల ఏదైతుందో కేవలం 50% చెరువులలో మాత్రమే మనం నారు పోసుకోగలిగినాం. ప్రభుత్వం ఇవన్నీ పరిగణలోకి తీసుకొని ముఖ్యంగా ఇప్పుడు అటు కన్నపల్లి చెరువు కానీ ఇక్కడ ముప్పారం చెరువు కానీ చనిపోయిన చెరువులకు ఏదైతుందో మరి దీన్ని ప్రకృతి వైపరీత్యంగా పరిగణించి ఈ మత్స్య కార్మికుల్లో ఆదుకోవటానికి వరకు ఏదైతుందో ప్రభుత్వ పరంగా ఆ చెరువు విస్తీర్ణతను పరిగణలోకి తీసుకొని వారికి ఆర్థికంగా ఇన్పుట్ సబ్సిడీ అందించి ఆర్థికంగా సహాయం చేయాలని చెప్పని కోరుతున్నాను.